Hi everyone, this is Shweta My name is Indar and welcome to our channel. So it's time for next scene for Vakil Saab. And guys, we are planning to come to Hyderabad maybe in August, September or October. Just let us know which is the best month to visit Hyderabad and what all places should we visit in Hyderabad. And how many days should we stay there? That's true. Yes, please let us know in the comments. And guys, we'll put the complete vlog in our own individual channels. हम दोनों का खुद का एक channel है vlogging का. So I will put the link in the description box. Please do subscribe. Subscribe. And let's watch the next scene. Yeah. చూడు ఐఎమ్ రియలీ సారీ నేను కావాలని కొట్టలేదు ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయింది అరే చోప్ నిన్న మన బలవంతంగా అరే రే మీరే కదా వచ్చిండ్రు ఆఫ్ కోర్స్ కానీ తను అలా చేసేసరికి నాకు కోపం వచ్చింది అప్పుడు నీకు కోపం వచ్చింది ఇప్పుడు మాడు కోపం వస్తుంది అది చూసిన కాదు ఉంటుంది బ్యాడ్ బాజా పారాతే ఏంటి బెదిరిస్తున్నావా ధైర్యం ఉంటే నా ముందుకు రా నేను వచ్చిన నీ కోట ఫోన్ లో బెదిరించడం కాదు నీకు తగ్గుంటే డైరెక్ట్ గా రా నువ్వేం చేస్తావు हेलो बुद्धि बहुत कड़क है चिच्चा अरे रे मजा आएगा क्या यार ఇన్సిడెంట్ మన బాగా జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా నేర్చుకోండి కనీసం వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తుంది ఇక్కడనే కదా వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారండి అవును సార్ మేడం ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎట్లుంటుందో తెలుసా యాభై కప్పలకు వెనక్కి తగిలించుకున్నట్టు లాక్కలేక పీకలేక చావాలి కనీసం ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వచ్చు కదా వార్నింగ్ లేదు మేడం చెప్పండి కంప్లైంట్ ఇస్తే ఉల్టా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అసలు మీకు రేపు పొద్దున ఒక సంబంధం వచ్చిందనుకో अरे No, this is wrong. ఈ కేసు విషయం బయటపడితే ఫస్ట్ మీ అమ్మ నాన్న ఇస్తే మొత్తం కష్టమైంది at least they should help her यार పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నా మేడం సేవలు కూడా ఒకటి అమ్మాయి కాదన్నారు కత్తులతో కొడుతున్నారు లేదంటే యాసిడ్ వస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ ఫేస్ మేడం अरे रे ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి ఇన్సిడెంట్ జరిగిన చోటే కంప్లైంట్ ఇవ్వమంటారా ఇక్కడ కంప్లైంట్ తీసుకోరా బర్ తీసుకుంటాం అందుకే కదా సర్కార్ జీరో ఎఫ్ఐఆర్ పెట్టి స్టేట్ లో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా ఏ స్టేషన్ కైనా మీరు వెళ్ళి కంప్లైంట్ అక్కడ రైటర్ ఉంటారు పోలీస్ ఏం చేస్తారు తెలుసా వాళ్ళని నమ్మచ్చా అంటే ఏంటి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నావా లేకపోతే వాళ్ళు సారీ చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడమంటావా పల్లవి మనం ఇల్లు వదిలేసి ఫ్యామిలీస్ దూరంగా ఇక్కడికి వచ్చేందుకుంటున్నాం నెల తిరిగేసరికి డబ్బులు పంపించకపోతే మా అమ్మ ట్రీట్మెంట్ జరుగుతుంది దీని కడితే నీళ్ళు ఆగిపోద్ది మీ నాన్న కప్పులు తీరు మనం ఇక్కడికి వచ్చింది పని చేసుకుంటూ సంతోషంగా ఉండడానికి ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి కాదు సారీ చెప్పండి ప్లీజ్ పల్లవి దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయకు రేపు మార్నింగ్ వాళ్ళకి ఫోన్ చేసి సారీ చెప్తున్నాం అంతే తప్పైపోయింది నేర్చుకున్నారు ఫోన్ చేసి సారీ చెప్పినా కూడా రెడీగా ఉన్నారు చెప్పింది మంచిగా ఉందిరా కానీ నేను చేయకపోయేది ఇంకా మంచిగా ఉంటుంది అరే అసలు ఆ రోజు స్పాట్ లోనే లేదు అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా నేనుంటే ఇట్లనే Wrong. వాళ్ళకి అప్పుడప్పుడు చెలకిచ్చి వాళ్ళ పొజిషన్ ఏంటో గుర్తు చేయాలి అరే ఈయన కాదు కాంప్రమైజ్ అవటం నువ్వు రెడీయా ఫోన్ చేసి సారీ చెప్పినా కదా రెడీ అదే నువ్వు వినవరా అరే జరీనా ఎంత అవుతావు చెప్పు హలో విశ్వ హాయ్ జరీనా వంశీ పక్కన ఉన్నాడు ఫోన్ ఇస్తాను మాట్లాడు సరేనా నేను చెప్పేది నీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వంశీ అది ఆ రోజు అనుకోకుండా జరిగిపోయింది మనం ఒక్కసారి చెప్పాను కదా నీతో నాకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు అనవసరంగా మధ్యలోకి రాకు దాని ఫోన్ అది కాదు వంశీ నేను సారీ చెప్తున్నాను కదా సరేనా వేర్ ఇస్ దట్ పల్లవి అరే రే 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 పీరియడ్ యు అండర్స్టాండ్ ప్లీజ్ వంశీ
ప్లీజ్ అలా మాట్లాడుకో. వీటే పతివ్రతలను నాకు హెచ్చరిస్తున్నావు. ఉండానికి ఫోన్ ఇవ్వు. నీతో నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకు నీతో ప్రాబ్లం ఉంది. నీతో నువ్వు మాట్లాడి భాషతో నీ మైండ్ లో ఉన్న చెత్త ఆలోచనలతో అసలు మనిషివేనా నువ్వు? ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడికొంటున్నావు? నీకు భయపడి కాల్ చేశాను అనుకుంటున్నావా? కొల్లేదు కాబట్టి ఒక్క కన్నుతో వదిలేదు. అదే నేనైతే 2 కళ్ళు పొయ్యిలో కొట్టదా. చూస్తా జైల్లో పడి చేస్తావు. कितना सहन करेंगे ना यार. कब से वो उसको वही बुलाए जा रहा है यार. अब क्या हो गया? Serena, we are a big BPO company and our reputation matters a lot to us. Sir, I understand, but దీని గురించి నాకేం తెలియదు సార్. Serena, sir, no punching. నువ్వు కొన్ని రోజులు లీవ్ తీసుకో. ఆఫ్టర్ దట్ వేరే కంపెనీలో ఏదైనా జాబ్ చూసుకో. Wrong, very wrong. Sorry. హలో ఓకే అదేనా బాడీ మసాజ్ కూడా చేస్తావా? నాతో పాటు ఇంకెందరు ఉన్నారు? యువర్ లుకింగ్ సో హాట్ బేబీ. అందరి దగ్గరికి పోతున్నావు, నా దగ్గరికి రావడం కూడా వస్తా. సగం హాస్పిటల్ చేస్తావా? అందరూ ఒకేసారి అవ్వాలి తర్వాత వెళ్ళదు. కెన్ యూ గివ్ మీ ఎ మసాజ్? This is so bad yaar. This is bad yaar. अरे रे. Oh no. Nah, this is wrong. Oh my god. No alcohol. He's gone. अरे एक चमार में हिल गया. हाँ
अच्छा वो लड़का बॉस नहीं भगा रहा था ना वो। हाँ अरे रे आई फील सो बैड फॉर हर यार ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవడం వేరే దారి లేదు. ఎవరా కావాల్సిన వాళ్ళు? సార్ ఎంపీ రాజేంద్ర కొడుకు సార్. ఎంపీ కానీ మనోళ్ళు మళ్ళీ అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించారు సార్. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రెషర్ చేస్తుంది సార్. ఏం చేయాలో సబ్జెక్ట్ తెలియదు సార్. ప్లీజ్ చెప్పండి సార్. మాట్లాడి ఏం చేయాలి చెప్తాను. కొట్టులాగా పెరిగిన బుద్ధి మాత్రం సిగ్గు చేరలేదు. పచ్చగా నెట్టేసుకొని తిరుగుతున్నాం. ఈ పళ్ళ వల్ల నేను వెళ్ళి అర్థమైన కార్డు నువ్వు వచ్చే ఎలక్షన్ ఎంత अब ये और करेगा कुछ गड़बड़ మేడం వచ్చింది మాట్లాడతాను. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. అరే నేనే మాట్లాడతా. చల్ ఇది కాడు మేడం మాట్లాడతాది. చెప్తే ఏమంటలేదా? నేను సురంతగా మేడం చేయొద్దండి. చల్ నడు. అరే తోసేది. మేడం మేడం కొంచెం పైకి వెళ్ళి మాట్లాడుతున్నాం మేడం. పైకి వెళ్ళి పసుపు కొంగ పెట్టుకొని మాట్లాడడానికి నీటి మారడానికి వచ్చింది అనుకున్నావా? ఏయ్ పద ప్రాబ్లం ఏంటి? నీ మీద వారెంట్ ఇష్యూ అయింది. ओ కేసు బుక్ అయింది. అటెంప్ట్ టు మర్డర్. వారెంట్ సబ్జెక్ట్ కదా సరిగా ఈ కంప్లీట్ చేస్తే నన్ను కేసు చేస్తున్నారు. మేము మాట్లాడాలన్నా స్టేషన్ లో మాట్లాడి ఏడు కదా కదా अरे कम ऑन क्या यार సార్ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మేడం ఇంకా రాలేదు. రాలేదు. నేనేమన్నావు? కొంచెం కనిపిస్తా కదా ముందు మీరు కలిసి బయటకు పడావు సార్. మంచి సంబంధం దొరికింది. నా కూతురు అదృష్టవంతులు అనుకున్నాను. రేపు మా పురుషార్థం కూడా అనుకున్నాను. ఈ విషయం అబ్బాయి వాళ్ళకి తెలిస్తే वेरी बैड यार. रात हो गया यार ఒకసారి పిల్లలు కల్పించండి సార్ ప్లీజ్ సార్. అరే అంతా కుదరదమ్మా. దిమాగ్ తినకు. ఏడ మంచిదంటే మళ్ళీ మమ్మల్ని చూస్తుంది. ముందు మీరు బయటకు పోరు. ఆ తర్వాత స్టేషన్ ఎవరు పోరు. పోరే పోరే బయటకు పోరే. ఇంకా మీరు బయలుదేరండి అంకుల్. లేట్ అయింది కదా నేను చూసుకుంటాం. ఇలా వదిలేసి ఎలా వెళ్తానమ్మా? మేడం మా పల్లవిని కొంచెం కల్పించండి మేడం ప్లీజ్. కవిత మేడం ఎలా తీసిపోయి అమ్మాయి కలిపి. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. మీరు ఇక్కడ కిందకు వచ్చారు నాన్న. ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోండి నాన్న. ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోండి. ఈ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది. బాటల్
ఏదో తల పలగొట్టింది. ఆ అబ్బాయి చచ్చిపోయి ఉంటే ఆయన మీ అమ్మాయి ఏం చేస్తుందో మీకు తెలుసా? ఇంట్లో సాఫ్ట్వేర్ అని చెప్పి బయట చేస్తుంది. ఎక్కువ తక్కువ మాట్లాడినాడు తోలు తీస్తా. ఇది కూడా అదే బాబు. దీని పేరు కూడా కేసులో ఉంది. ఇదే ఎఫ్ఐఆర్. పోలీస్ కంపెనీ ప్రభు పల్లవి అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టిండ్రు. ప్రభు మంచిగా ప్లాన్ చేశారు. ఫ్రైడే పికప్ చేశారు. బెయిల్ రానికుండా. మత్తలో ఏం మాట్లాడుతావో తెలియట్లేదా? అది నాన్ బెయిలబుల్ వారెంట్. ఎలాగైనా బెయిల్ రాదు. ఎందుకు రాదు? అప్లై చేసి తప్పకుండా వస్తారు. మీరు మంచి లాయర్ చూసుకుని జడ్జ్ సాబ్ ఇంటికి పోతే ఎమర్జెన్సీ బెయిల్ ఇస్తారు. అసలు సెక్షన్ల గురించి తెలుసా నీకు? Section 324 causing grievous injury, Section 307 attempted murder, Section 383 extortion, of course, prostitution is a non-bailable offences. But you can apply for emergency bail plea, that is, but a Code of Criminal Procedure Section 437 అదేంటంటే చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో కూడా బెయిల్ మంజూరు చేయొచ్చు. ఏం రంగాల వాల్యుయేషన్ చేసినప్పుడు తాగేసి పెద్ద లాయర్ల ఫీల్ అవుతారు. ఆయన ఒక మాట అన్నాడంటే దానికి విలువ ఉంటుంది. ఏదన్నా చేసిందంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఎవరు అతను చెప్తాను. వకీల్ సాబ్. అక్క 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 జల్దీ లే. అక్క ఏంటి? ఒకసారి లే చెప్తా. ఇది చూడు. అది కాదక్క, చూడు అతను ఇంత పెద్ద లాయరు. నేను రాత్రి చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. మనం పోయి పిమ్మని ఆయన అడుగుతామా? అతనే తాకపోతే ఎప్పుడు మత్తులో ఉంటాడంటే అవసరం అతను అడగడం. ఆయన ఎట్లుంటే మనకేందక్క? మనకు కావాల్సింది మన పల్లవి బయటికి రావడం. పోయి అడుగుతాం పదక్క. ప్లీజ్ పోదాం అక్క, ప్లీజ్ ఒక్కసారికి. ఓకే ప్లీజ్. సారు కదా బెయిల్ అప్లై చేయాలి. ఆయన సస్పెన్షన్ లో ఉన్నాడు. చేయడు. అదేంటి సస్పెన్షన్ అయితే 1 year అయిందిగా. నేను నెట్ లో చూసినా. ఆయన మీద బార్ కౌన్సిల్ పెట్టిన సస్పెన్షన్ ఎత్తేసారు. కానీ ఆయన కోర్టు మీద పెట్టిన సస్పెన్షన్ ఇంకా ఆయన ఎత్తేలే. నేను చెప్పానా, వీళ్ళ పేరుకు మాత్రమే పెద్దోళ్ళు, మళ్ళంటోళ్ళు పట్టించుకోరు. వీళ్ళకి పేరు డబ్బు సెన్సేషన్ అన్న కేసులే కావాలి. అయినా మనకోసం ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడరు. ఇదంతా అనవసరమైన టైం వేస్ట్. కానీ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దానం గురించి కళ్ళు చెబుతున్నట్టుంది. ఆయన ఇల్లున్న దాన్ని మార్చుకుంది, నిలబడింది, భరిస్తుంది, బాధపడింది మళ్ళంటోళ్ళ కోసం. this is totally bad. They are already physically assaulted, like molested in the care, whatever they did in the care. This wrong and ulta case उस पे डाल दिया अभी. इनफैक्ट शी वाज गोइंग, उसने खुद सामने से पुलिस इंस्पेक्टर को सब कुछ बोल दिया एंड ऑल, बट अभी सब रिवर्स हो गया यार. MP का लड़का, MP सन्ना यार. I feel bad for her यार, the way they have done all that thing in the car यार. मतलब वो चिल्ला भी नहीं सकती, कुछ नहीं हो सकता. ऊपर से बोलते ना इसका अपना प्रोस्टिट्यूशन का चार्ज, अटेम्प्ट टू मर्डर, ये एक्सटॉर्शन, ये सारे चार्जेस लगा दिए उसपे. ऊपर से वो बंदी का भी तो जॉब छूट गया ना. जरीना they leaked her number like for fun and everything, like जबरदस्ती का photoshop करके. But now we have to see the story of Vakil Saab. Cool now. So let's wait for more, guys. Take care, bye bye.